వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో పాలిసెట్ ప్రీవియస్ పేపర్స్లో అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుండి 2015లో అడిగిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ tan theta is equal 1/√7 then cosec square theta minus sec square theta by cosec square theta plus sec square theta is equal to, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ 5/7, సెకండ్ 3/7, థర్డ్ 1/12, ఫోర్త్ 3/4. అయితే ఇక్కడ మనకు tan theta is equal 1/√7 ఇచ్చిండు. మనకు cosec square theta minus sec square theta by cosec square theta plus sec square theta వాల్యూ కావాలి. ఓకేనా. మనకు tan అనగానే ట్రిగ్నోమెట్రీ రేషియో ప్రకారం ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ tan theta ఈజ్ ఈక్వల్ టు, మరి 1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్, టీటాకి ఆపోజిట్ సైడ్ 1 అవుతుంది, √7 ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనం ఆ విధంగా చేయొచ్చు. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని, లేదా ఈ ఇక్కడ cosec square theta minus sec square theta by cosec square theta plus sec square thetaలో నేను cosec square thetaని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 minus sec square theta by cosec square theta వస్తుంది న్యూమరేటర్లో. డినామినేటర్లో ఏమొస్తుంది, cosec square thetaని కామన్ తీస్తే 1 plus sec square theta by cosec square theta. మనము ట్యాన్ని ఏమని చెప్పొచ్చు, tan theta ఈజ్ ఈక్వల్ sin theta by cos theta. ఇంకేం చెప్పొచ్చు, tan theta ఈజ్ ఈక్వల్ టు sec theta by cosec theta అని కూడా రాసుకోవచ్చు. tan theta ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది ఏంటి, tan theta ఈజ్ ఈక్వల్ టు sin theta by cos theta. దీని నేను sec theta by cosec theta కూడా tan ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ కోసెక్లో చెప్పాలనుకున్నప్పుడు tan theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, sec theta by cosec theta. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ అంటే tan theta ఈజ్ ఈక్వల్ sin theta by cos theta. అయితే ఇప్పుడు నేను ఇక్కడ cosec square theta అని కామన్ తీస్తున్నాను. మనము జనరల్గా అయితే ఇక్కడ మనం tan theta ఈజ్ ఈక్వల్ 1/√7 ఉన్నప్పుడు tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఆ విధంగా కాకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సింపుల్గా cosec square theta అని న్యూమరేటర్లో కామన్ తీస్తే ఏమవుతుంది, cosec square theta మైనస్ sec square theta బై cosec square theta ప్లస్ sec square theta మనం కనుక్కోవాల్సిన ఈ వాల్యూ కదా. ఇందులో నుంచి నేను కోసెక్ని కామన్ తీస్తున్నా, cosec square theta అని న్యూమరేటర్లో కామన్ తీస్తే మనకు sec square theta బై cosec square theta వస్తుంది. అంటే దాని అర్థమైంది sec theta బై cosec theta హోల్ స్క్వేర్ అంటే tan square theta అవుతుంది. అంటే cosec square theta అని నేను కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ tan square theta బై, ఇక్కడ కూడా cosec square theta అని కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ tan square theta. cosec square theta క్యాన్సల్. చూడండి, ఇక్కడ cosec square theta అని కామన్ తీస్తుంది న్యూమరేటర్లో, ఇక్కడ 1 sec square theta బై cosec square theta అవుతుంది. ఇక్కడ cosec టర్మ్ అనేది లేదు కాబట్టి మనం డినామినేటర్ తీసుకుంటాం. అప్పుడు sec square theta బై cosec square theta ఏమవుతుంది, tan theta. sec theta బై tan theta, cosec theta tan theta కదా, కాబట్టి స్క్వేర్ ఉన్నప్పుడు tan square theta అవుతుంది. ఇక్కడ కూడా 1 ప్లస్ tan square theta అవుతుంది. మనకు tan theta వాల్యూ తెలుసు ఇప్పుడు 1/√7, అంటే ఇక్కడ స్క్వేర్ కాబట్టి 1/√7 హోల్ స్క్వేర్ అంటే 1/7 అవుతుంది. 1 మైనస్ 1/7 బై 1 ప్లస్ 1/7 అవుతుంది ఇక్కడ. ఓకేనా, 1/7. ఇదేమవుతుంది, 1 మైనస్ 1/7 అంటే 6/7. దీన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి 6/7 బై ఇదేమవుతుంది 8/7. 1 ప్లస్ 1/7 అనుకోండి, 7 1 జా 7 ప్లస్ 1 అంటే 8/7. చూడండి, దీన్ని ఏమన్నా 6/7 ఇంటూ 7/8. 7 7 క్యాన్సల్, 2 3 జా 2 4 జా అంటే మనకేమొచ్చేసింది ఆన్సరు 3/4, అంటే 4th వన్ ఆప్షన్. ఇక్కడ మనము ఇక్కడ డైరెక్ట్గా cosec tan theta ఈజ్ ఈక్వల్ 1/√7 ద్వారా మనము ఆ ట్రిగ్నామెట్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఆ విధంగా చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, cosec thetaని కామన్ తీసేసి 1 మైనస్ tan square theta బై 1 ప్లస్ tan square theta. tan theta వాల్యూ తెలుసు కాబట్టి 1 మైనస్ 1/√7 హోల్ స్క్వేర్ అంటే 1/7 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ tan square theta అంటే 1 ప్లస్ 1/7 వస్తుంది. ఇదేమవుతుంది 6/7, ఇది 8/7. 7 7 క్యాన్సల్, 6/8 అంటే 2 3 జా 2 4 జా 3/4 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ cos power 4a sin power 4a.
ఓకేనా. ఇక్కడ ఏమైనా ఆప్షన్ ఏమైనా సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ, టాన్ స్క్వేర్ ఏ, నన్. చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు, దీన్ని కాస్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, కాస్ స్క్వేర్ ఏకి హోల్ స్క్వేర్ రాస్తున్నా, సైన్ పవర్ 4ని సైన్ స్క్వేర్ ఏకి హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఓకేనా. దీని నుంచి ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఐడెంటిటీ ద్వారా, ఆల్జిబ్రాక్ ఐడెంటిటీ ద్వారా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి కదా. ఇక్కడ ఏ అంటే కాస్ స్క్వేర్, బి అంటే సైన్ స్క్వేర్ ఏ అన్నప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి అన్నప్పుడు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ ఏమవుతుంది, ట్రిగ్నామెట్రీ ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం 1 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ బి అంటే కాస్ స్క్వేర్ ఏ అంటే ఏ కాస్ స్క్వేర్ ఏ, బి అంటే సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్. మన కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఆప్షన్లో ఉందా, మన కాస్ స్క్వేర్ ఏ లేదు, ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది, సెకండ్ ఆప్షన్ కాస్ స్క్వేర్ ఏ, థర్డ్ ఆప్షన్ టాన్ స్క్వేర్ ఏ, నన్. మనము దీన్ని ఇంకో సింప్లిఫై చేస్తే ఒకవేళ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అనేది కాస్ టీ అవుతుంది, లేదా కాస్ స్క్వేర్ ఏని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాసినాం అనుకోండి, రాస్తే ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ రాస్తే కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో దీని వాల్యూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఒకవేళ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఫస్ట్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ద్వారా సైన్ని కాస్లో తెలిపినాం అనుకోండి, అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ 2 కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, లేదా కాస్ 2 ఏ అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది, ఇదైనా కావచ్చు, లేదా కాస్ స్క్వేర్ ఏని యాస్టీజ్ ఉంచేసి సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏమని రాస్తున్నా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని తీసుకుంటున్నా. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ ఈ మైనస్ తోటి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ఉంది, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. అంటే దీని ఆప్షన్లో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ లేదు, 2 కాస్ స్క్వేర్ ఏ లేదు, లేదా కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ లేదు, లేదా కాస్ 2a. ఈ 4 ఆప్షన్లు ఏది లేదు కాబట్టి ఇక్కడ మనం నన్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. ఓకేనా. థర్డ్ ప్రాబ్లం 2015 పాలిసెట్ నందు మొత్తం ట్రిగ్నామెట్రీ నుంచి 5 ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. ఫస్ట్ రెండింటిని మనము చూడడం జరిగింది సొల్యూషన్. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం, సైన్ 35 డిగ్రీస్ కాస్ 35 డిగ్రీస్ సైన్ 47 డిగ్రీస్ కాస్ 47 ఇంటూ కాస్ 90 డిగ్రీస్ మొత్తం ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు కాస్ 90 డిగ్రీస్ వాల్యూ మనకి ఏమని తెలుసు 0, కాబట్టి రిమైనింగ్ 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0, కాబట్టి ఆప్షన్ 3 ఇది డైరెక్ట్గా మనము 3 అని తీసుకోవచ్చు. ఓకేనా. మనము నెక్స్ట్ 2015లో అడిగిన 4th క్వశ్చన్, tan 5 డిగ్రీస్ tan 30 4 ఇంటూ tan 85 డిగ్రీస్ వీటి వాల్యూ ఏమవుతుంది. ఓకేనా. ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ tan 5 ఉంది, tan 85 ఉంది, ఇక్కడ tan 5 tan 85 కానీ cot 5 cot 85 కానీ ఇలా ఉందనుకోండి, ఒకటే రేషియో ఉన్నప్పుడు ఏమవుతుంది, tan 85 మీన్స్ ఏమని రాసుకోవచ్చు, tan 90 మైనస్ 5 అని రాసుకుంటే tan 90 మైనస్ ఏమవుతుంది cot a అవుతుంది, అంటే cot 5, అంటే tan 5 ఇక్కడ ఇది cot 5 ఏమవుతుంది, వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది 1 అవుతుంది. అప్పుడు కాబట్టి ఈ tan 5 ఇంటూ tan 85 ఏమవుతుంది 1 అయిపోతుంది. అప్పుడు 4 ఇంటూ tan 30 4 ఇంటూ tan 30 tan 30 వాల్యూ ఎంత మనకు 1/√3 తెలుసు, 4 ఉంది కాబట్టి 4 ఇంటూ 1/√3 ఏమవుతుంది ఆప్షన్ 2, అంటే 4/√3 2 వస్తుంది. చూడండి మనకు దీనికోసము tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు cot a వాల్యూ ఉపయోగిస్తాం. ఇక్కడ tan 5 ఉంది కదా, ఈ tan 5 సొల్యూషన్ చూద్దాం. tan 85 నేను రాస్తున్నా tan 90 మైనస్ 5 అని రాస్తున్నా, tan 90 డిగ్రీస్ మైనస్ 5 ఇంటూ 4 tan 30 tan 30 అంటే 1/√3 అని మనకు తెలుసు. ఓకేనా. tan 5 tan 90 మైనస్ 5 అంటే cot 5 అవుతుంది. ఓకేనా, cot 5 ఇది tan 5 tan 95 ప్లస్ ఏ cot a కాబట్టి ఇది cot 5 ఇంటూ 4 ఇంటూ 1/√3 అంటే 4/√3. ఈ వాల్యూ అవుతుంది tan a ఇంటూ cot a, వీడి యొక్క ప్రోడక్ట్ 1 కాబట్టి 1 ఇంటూ 4/√3 అంటే 4/√3. సో ఆప్షన్ 2 తీసుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 2015లో అడిగిన ఫిఫ్త్ ప్రాబ్లం ట్రిగ్నామెట్రీ నుంచి. ఇఫ్ ఎక్స్ టాన్ టీటా ప్లస్ వై సెక్ టీటా ఈజ్ ఈక్వల్ పి మరియు అండ్ ఎక్స్ సెక్ టీటా ప్లస్ వై టాన్ టీటా ఈజ్ ఈక్వల్ క్యూ అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు 4 ఆప్షన్లు ఇచ్చిండు. క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సెకండ్ క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. థర్డ్ ఆప్షన్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఆర్ ఫోర్త్ క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఏదవుతుందో మనము చూడాలి. అంటే చూడండి ఇక్కడ ఎక్స్ టాన్ టీటా ప్లస్ వై సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు పీ. ఇక్కడ అన్నిటికీ కూడా క్యూ స్క్వేర్లు ఎక్స్ స్క్వేర్లు మనకు అవుపిస్తున్నాయి. అంటే మనము వీటికి స్క్వేరింగ్ చేసుకోవాలి. దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి. ఓకేనా. మనకు ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ సెకండ్ ఏంటి, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 అని తెలుసు కదా. సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1. దీని ద్వారా చూడండి దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. చేసేసి ఇందులో నుంచి దీన్ని 1 అనుకొని దీన్ని 2 అనుకొని 1 మైనస్ 2 చేస్తే చూడండి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తుంది దీన్ని. అంటే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab అంటే 2xy టాన్ టీటా సెక్ టీటా ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్. ఓకేనా. ఇది 1 అనుకుందాం. అండ్ దీన్ని కూడా స్క్వేర్ చేస్తున్నా అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ప్లస్ 2xy సెక్ టీటా ఇంటూ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఇదేంటి 2. ఇప్పుడు 1 మైనస్ 2 చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 1 మైనస్ 2 చేస్తే 2xy టాన్ టీటా సెక్ టీటా 2xy టాన్ టీటా సెక్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ఇక్కడ మైనస్ ఇది చేయడం వల్ల మైనస్ 2 చేయడం వల్ల ఎక్స్ స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ని కామన్ తీస్తున్నాను నేను, అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇక్కడ వై స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా మైనస్ ఇది మొత్తం మైనస్ అయిపోతుంది కాబట్టి మైనస్ వై స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా కదా. సో ఇందులోకి వెళ్ళి వై స్క్వేర్ని కామన్ తీస్తే సెక్ స్క్వేర్ టీటా ఇందులో నుంచి ఇక్కడ నుంచి టాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 2xy టాన్ టీటా సెక్ టీటా ఇక్కడ ఇది మైనస్ కాబట్టి మైనస్ చేస్తున్నాం కాబట్టి 2xy సెక్ టీటా టాన్ టీటా క్యాన్సల్. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది, మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఇక పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. చూడండి ఈ వాల్యూ ఏమవుతుంది, సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మరి సెక్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అయితే టాన్ స్క్వేర్ టీటా మైనస్ సెక్ స్క్వేర్ టీటా వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. అంటే దీని అర్థమైంది మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అనే ఆప్షన్ ఉంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఆప్షన్ మనకు లేదు కాబట్టి ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీద్దాం. ఆర్ ఇప్పుడు ఒకవేళ మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, ప్లస్ వై స్క్వేర్ మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. సో ఇక్కడ నుంచి ఈ -1 ఇటు పంపిస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే మైనస్ మీన్స్ -1 అనమాట. దీంతో -1 డివైడ్ చేస్తే ఏమవుతుంది, పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అవుతుంది, మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్, క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఓకేనా. మనము ఇక్కడ సింపుల్గా ఎక్స్ టాన్ టీటా ప్లస్ వై సెక్ టీటా ఈజ్ ఈక్వల్ పీ, ఎక్స్ సెక్ టీటా ప్లస్ వై టాన్ టీటా ఈజ్ ఈక్వల్ క్యూ అంటే మనం ఇంతసేపు సింపుల్గా మనం దీన్ని స్క్వేరింగ్ చేయాలి, దీన్ని స్క్వేరింగ్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ 2xy సెక్ టీటా టాన్ టీటా మైనస్ 2xy సెక్ టీటా టాన్ టీటా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ టాన్ స్క్వేర్ టీటా ఉంటుంది, ఇక్కడ ఎక్స్ సెక్ స్క్వేర్ టీటా ఉంటుంది. అంటే టాన్ స్క్వేర్ టీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ టీటా అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ కామన్ తీస్తే టాన్ స్క్వేర్ టీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ టీటా అంటే -1 అని మనకు దీని ద్వారా -1 వస్తుంది. ఇదేమో +1 అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ
ఏమవుతుంది పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. పీ స్క్వేర్ మైనస్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ వై స్క్వేర్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ థర్డ్ ఆప్షన్ని మనము చేంజ్ చేసుకోవాలి. అంటే దాంట్లో మైనస్ కామన్ తీసుకుంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది. క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. ఓకేనా. 2016 పాలిసెట్లో ట్రిగ్నామెట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ బి దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 45 degrees అని, సెకండ్ ఆప్షన్ 60 degrees, థర్డ్ ఆప్షన్ 90 degrees, ఫోర్త్ ఆప్షన్ 75 degrees. మనకు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ కాస్ బి అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా రాసుకోవచ్చు కాస్ ఏ అంటే సైన్ 90 మైనస్ ఏ. ఓకేనా. సో ఇక్కడ కాస్ బి ప్లేస్లో సైన్ 90 మైనస్ బి తీసుకుంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ 90 మైనస్ బి అని ఈక్వల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ 90 మైనస్ బి అవుతుంది. మైనస్ బిని తీసుకొస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కాబట్టి 90 degrees కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇక్కడ 3. ఓకేనా. ఇందులో 2016లో సెకండ్ క్వశ్చన్ మనకి ఈరోజు దాంట్లో 7th ప్రాబ్లం. The value of cos 36 degrees into cos 54 minus sin 36 degrees into sin 54 దీని వాల్యూ ఎంత అడిగాను. ఓకేనా. అంటే మనకు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని తెలుసు. ఓకేనా. కాబట్టి సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 36 degrees, బి ఈజ్ ఈక్వల్ టు 54. కాస్ ఏ ఈజ్ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి ఈజ్ ఈక్వల్ మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్. ఓకేనా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ 36 ప్లస్ 54 కాస్ 90 అవుతుంది. కాస్ 90 వాల్యూ మనకు తెలుసు ఏమవుతుంది కాస్ 36 ప్లస్ 54 అవుతుంది. ఇది కాస్ 90 degrees వాల్యూ మనకు ఎంత 0. కాస్ 90 0 కాబట్టి 2 ఆప్షన్ 2. ఓకేనా. ఇప్పుడు ఇందులో థర్డ్ ప్రాబ్లం 8th one. ద వాల్యూ ఆఫ్ 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1/1 మైనస్ కాస్ థీటా వాల్యూ అడిగిండు. అంటే ఇక్కడ మనం ఏంటి 1/1 ప్లస్ కాస్ థీటా 1/1 మైనస్ కాస్ థీటా ఇచ్చేసి ఇక్కడ 2 sec స్క్వేర్ థీటా, సెకండ్ ఆప్షన్ 2 sec థీటా, థర్డ్ ఆప్షన్ 2 cosec స్క్వేర్ థీటా, ఫోర్త్ ఆప్షన్ 2 into cosec థీటా అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి మనము ఎల్సిఎం తీసుకున్నట్లయితే 1 into 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ 1 into 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 2 ఉంటుంది. కింద డినామినేటర్ ఏమవుతుంది 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మనం ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఏమో రాసుకోవచ్చు సైన్ స్క్వేర్ థీటా. అంటే న్యూమరేటర్లో ఏమో 2 ఉంది, డినామినేటర్లో ఏమో సైన్ స్క్వేర్ థీటా ఉంది. అంటే 2/sin స్క్వేర్ థీటా అని ఏమని రాసుకోవచ్చు 2/sin స్క్వేర్ థీటా అంటే 2 into cosec స్క్వేర్ థీటా అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. దీని ఎల్సిఎం తీసుకుందాం అనుకోండి 1 into 1 మైనస్ కాస్ థీటా చూడండి 1 into 1 మైనస్ కాస్ థీటా క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 ప్లస్ కాస్ థీటా అంటే కాస్ థీటా. డినామినేటర్లో ఏమొస్తుంది 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ కాస్ థీటా క్యాన్సల్. దిస్ ఈజ్ న్యూమరేటర్లో 2 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. 2/sin స్క్వేర్ థీటా 1/sin స్క్వేర్ థీటా అంటే cosec స్క్వేర్ థీటా 2 into cosec స్క్వేర్ థీటా మనకు ఏమొస్తుంది థర్డ్ ఆప్షన్. ఓకేనా. 9th ప్రాబ్లం 2016 పాలిసెట్లో ట్రిగ్నోమెట్రీ నుంచి అడిగిన ప్రాబ్లం ఇది. ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా ఈజ్ ఈక్వల్ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. sec పవర్ 4 థీటా మైనస్ x స్క్వేర్ థీటా, sec స్క్వేర్ థీటా మైనస్ sec పవర్ 4 థీటా, థర్డ్ ఆప్షన్ sin స్క్వేర్ థీటా మైనస్ cos స్క్వేర్ థీటా, ఫోర్త్ ఆప్షన్ sec స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. ఓకేనా. చూడండి ఇక్కడ tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటాలో నుంచి మనం tan స్క్వేర్ కామన్ తీసుకోండి అనుకోండి ఏమవుతుంది 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఉంటుంది. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే ఏం రాయొచ్చు మనకు ఆప్షన్లో అన్నీ కూడా మనకు సెక్లో ఉంది కాబట్టి ట్యాన్ని సెక్లోకి మార్చుకోవాలి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే sec స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు sec స్క్వేర్ థీటా మైనస్ 1. సో sec స్క్వేర్ థీటా మైనస్ 1 into sec స్క్వేర్ థీటా sec స్క్వేర్ థీటా 20 sec స్క్వేర్ మైనస్ 1 థీటా sec స్క్వేర్ థీటా మైనస్ 1 మల్టిప్లై చేస్తే sec పవర్ 4 థీటా మైనస్ sec స్క్వేర్ థీటా అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా. అంటే దీనిలో నుంచి నేను ఏం చేస్తున్నాను tan స్క్వేర్ థీటాని కామన్ తీస్తున్నా. tan స్క్వేర్ థీటా కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ tan పవర్ 4లో నుంచి tan స్క్వేర్ ఉంటుంది, ఒక tan స్క్వేర్ బయటకు వెళ్తే tan స్క్వేర్ థీటా. మనకు సెకండ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ద్వారా దీన్ని ఏమని రాయొచ్చు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే సెక్లో చెప్పాలనుకున్నప్పుడు sec స్క్వేర్ థీటా. tan స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు sec స్క్వేర్ థీటా మైనస్ 1 ఇది
tan square theta is equal sec square theta minus 1 plus tan square theta అంటేనేమో sec square theta. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని మల్టిప్లై చేస్తే sec square theta into sec square theta sec power 4 theta minus 1 into sec square theta అంటే మనకు ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ the value of cos 45 into cos 30 into cos 90 into cos 60 degrees. ఇటువంటి cos 45 అంటే 1/√2, cos 30 వాల్యూ √3/2, cos 90 0 కాబట్టి 0 into సంథింగ్ 0 అవుతుంది. కాబట్టి మనకు డైరెక్ట్గా మనం ఆప్షన్ 3 అంటే 0 ఆన్సర్ ఏంది. ఇది cos 90 ఉంది ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని ఆన్సర్ 0. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం ఇది 2016లో ట్రిగ్నోమెట్రీ నుంచి రావడం జరిగింది. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ a cosec theta అండ్ y ఈజ్ ఈక్వల్ a cot theta దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. అయితే కింది వాటిలో ఏది సత్యం. ఓకేనా. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ a cosec theta ఇచ్చిండు, y ఈజ్ ఈక్వల్ a cot theta ఇచ్చిండు. అయితే x² + y² ఈజ్ ఈక్వల్ a² అనేది ట్రూనా సత్యమా. x² - y² ఈజ్ ఈక్వల్ a², x + y ఈజ్ ఈక్వల్ a కావడానికి అవకాశం లేదు. ఈ రెండింటిని కలిపితే ఏ రావడానికి అవకాశం లేదు. ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే కూడా ఏ రాదు. ఓకేనా. అంటే మనము ఈ రెండు ఆప్షన్లు చూద్దాం. చూడండి, మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలో మనకు థర్డ్ ఐడెంటిటీ ప్రకారం cosec square theta minus cot square theta ఈజ్ ఈక్వల్ 1 కదా. సో దీన్ని స్క్వేరింగ్ చేద్దాం. ఏమవుతుంది, x² ఈజ్ ఈక్వల్ a² cosec square theta అవుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే y² ఈజ్ ఈక్వల్ a² cot square theta అవుతుంది. దీంట్లో నుంచి ఇది ఫస్ట్ 1 అనుకుంటే ఇది సెకండ్ అనుకుంటే 1 - 2 చేస్తే x² - y² ఈజ్ ఈక్వల్ a² cosec square theta minus a² cot square theta. ఇందులో నుంచి a² కామన్ తీస్తే a² into cosec square theta minus cot square theta వాల్యూ 1 కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి కాబట్టి మనకి ఏమొస్తుంది x² - y² ఈజ్ ఈక్వల్ a² వస్తుంది. సెకండ్ ఆప్షన్. ఓకేనా. చూడండి, దీన్ని స్క్వేరింగ్ చేసిన ఫస్ట్ దాన్ని అంటే ఏమవుతుంది x² ఈజ్ ఈక్వల్ a² cosec square theta. దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నా y² ఈజ్ ఈక్వల్ టు a² cot square theta. మైనస్ చేస్తున్నా ఏమవుతుంది మనకు ఆప్షన్లో x² - y² మైనస్ చేస్తే a²ని కామన్ తీస్తే cosec square theta minus cot square theta. ఈ వాల్యూ 1 కదా. a² into 1 అంటే a². x² - y² ఈజ్ ఈక్వల్ a² అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 2016లో అడిగిన నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ sin a ఈజ్ ఈక్వల్ 7/25 దెన్ cot a వాల్యూ ఎంత అన్నాడు. డైరెక్ట్గా మనకు sin a ఈజ్ ఈక్వల్ 7/25 అంటే sin a ట్రిగ్నోమెట్రిక్ రేషియో అండ్ డెఫినేషన్ ప్రకారము ఏకి యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్. మరి 7 అనేది ఆపోజిట్ సైడ్ అయితే 25 అనేది హైపోటినస్ అవుతుంది. మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 25² - 7² అవుతుంది బై పైథాగరస్ థీరం ప్రకారం. 25² అంటే 625 - 7² అంటే 49 అంటే 576 వస్తుంది. అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ 576 వస్తుంది అంటే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 24 అవుతుంది. సో మరి cot a అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ ఏ. ఏకి అడ్జసెంట్ సైడ్ బై ఏకి ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి కాబట్టి 24/7 ఇది ఫోర్త్ వన్ ఆప్షన్. ఓకేనా. చూడండి, sin a ఈజ్ ఈక్వల్ 7/25 అంటే 7 అంటే ఏంటి ఏ ఇది బి సి తీసుకుంటే ఏకి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ 25 ఏమవుతుంది హైపోటెనస్ అవుతుంది. బి దగ్గర మనం రైట్ యాంగిల్ తీసుకుందాం అంటే AC² ఈజ్ ఈక్వల్ AP² + BC² కదా పైథాగరస్ సిద్ధాంతం థీరం ద్వారా. సో AB² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది AC² మైనస్ అంటే AC² అంటే 25² మైనస్ BC² అంటే 7². ఓకేనా. దీని నుంచి 625 - 49 ఏమవుతుంది ఇది 576. ఇదేమవుతుంది 24² అని రాయొచ్చు. 24² అంటే AB² 24² అంటే AB 24 అవుతుంది. మనకు డైరెక్ట్గా ఇక్కడ హైపోటెనస్ 25 ఇది 7 అయితే ఇది 24 అవుతుంది. ఇక్కడ 7 అయితే ఇది 24 అవుతుంది. మనం తీసుకోవచ్చు డైరెక్ట్గా.
ఓకేనా. సో ఇది 24. మనకు కాట్ ఏ డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఏ యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే 24, ఇంకా ఏకి ఆపోజిట్ సైడ్ 7, కాబట్టి 24/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.